అందరికీ నమస్కారం. సెలీనియం జావా ఇన్ తెలుగు కోర్స్‌కి స్వాగతం. ఇంతకు ముందు సెషన్‌లో నేను మీకు మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, అసలు ఆటోమేషన్ టెస్టింగ్ ఎట్లా పర్ఫార్మ్ చేస్తది, అసలు ఈ సెలీనియం అంటే ఏంటి అనేది మీకు వివరించాను. అయితే ఈ సెషన్‌లో మనము ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయండి ఇంట్రొడక్షన్ టు సెలీనియంలో. అవి మనము వివరించుకుందాం. ఓకే. సరే, నెక్స్ట్ టాపిక్ ఏందంటే type of applications that Selenium can automate. Type of applications that Selenium can automate. Selenium అనే ఆటోమేషన్ టూల్ మనకి ఎలాంటి అప్లికేషన్స్ ని ఆటోమేట్ చేస్తుంది అనేది క్వశ్చన్ అండి. ఓకే, సెలీనియం అనే టెస్ట్ ఆటోమేషన్ టూల్ ఎలాంటి అప్లికేషన్స్ ని అది ఆటోమేట్ చేయగలుగుతుంది? మనకి రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయండి, మీకు చూపిస్తాను ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయో. ఫస్ట్ మనం వెబ్ అప్లికేషన్స్ గురించి మాట్లాడదాం. ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయండి? వెబ్ అప్లికేషన్స్. ఇంకా ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి వెబ్ అప్లికేషన్స్ కాకుండా? మనకి డెస్క్ టాప్ అప్లికేషన్స్ అంటాం వీటిని. తర్వాత మనకి మొబైల్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. మొబైల్ అప్లికేషన్స్ ఇవి ఇంపార్టెంట్ అప్లికేషన్స్. మనం అప్లికేషన్ టెస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఈ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ అన్ని ఈ మూడు కోవలకు చెందినవి ఉంటాయి. అది వెబ్ అప్లికేషన్ కావచ్చు, మీరు టెస్ట్ చేసే అప్లికేషన్, లేదంటే అది డెస్క్టాప్ అప్లికేషన్ కావచ్చు, అది లేకపోతే మొబైల్ అప్లికేషన్ కూడా కావచ్చు. ఎలా చెప్పొచ్చండి అది వెబ్ అప్లికేషన్ అని? మనం టెస్ట్ చేసే అప్లికేషన్ ని ఆటోమేట్ చేసే అప్లికేషన్ అది వెబ్ అప్లికేషన్ అని ఎలా చెప్పొచ్చు? లేకపోతే డెస్క్టాప్ అప్లికేషన్ అని ఎలా చెప్పొచ్చు? మొబైల్ అప్లికేషన్ అని ఎలా చెప్పొచ్చు? అది వెబ్ అప్లికేషన్ అని ఎలా చెప్తామంటే, ఎప్పుడైతే ఆ అప్లికేషన్ ని మీరు బ్రౌజర్ లో ఓపెన్ జరుగుతారనుకోండి, ఏదైనా బ్రౌజర్, అది క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కావచ్చు, ఎడ్జ్ బ్రౌజర్ కావచ్చు, ఒపెరా బ్రౌజర్ కావచ్చు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ కావచ్చు, సఫారీ బ్రౌజర్ కావచ్చు, ఇంకేదైనా బ్రౌజర్ కావచ్చు. అలాంటి బ్రౌజర్లు, ఇక్కడ నేను క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నాను, ఇక్కడ చూడండి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నాను. ఇలాంటి బ్రౌజర్ లో మీరు అప్లికేషన్ ని కనుక మీరు ఓపెన్ చేయగలిగితే, ఓకే, ఈ బ్రౌజర్ లో మీరు అప్లికేషన్ ఓపెన్ చేయగలిగితే అలాంటి అప్లికేషన్ ఖచ్చితంగా మనం వెబ్ అప్లికేషన్ అని చెప్పాలి. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటంటే వెబ్ అప్లికేషన్స్ కి Amazon.com. ఎగ్జాంపుల్ వచ్చేసి Amazon.com అండి. ఎందుకు Amazon.com అనేది వెబ్ అప్లికేషన్ అండి చూపిస్తాను మీకు. ఈ అమెజాన్ అప్లికేషన్ మనము బ్రౌజర్ లో ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి Amazon.com అని చెప్పేసి అంటే చూడండి అప్లికేషన్ వస్తుంది. ఇక్కడ ఏదో సెక్యూరిటీ, మనం రోబోటా లేకపోతే ఏంటి అని చెక్ చేస్తున్నది. చూద్దాం. TMMHK. చూడండి అప్లికేషన్ ఎక్కడ లాంచ్ అయిందండి? బ్రౌజర్ లో. సో Amazon.com అనేది ఒక ఎగ్జాంపుల్ అండి వెబ్ అప్లికేషన్ కి. అలానే డెస్క్టాప్ అప్లికేషన్స్ ఏంటి మరి? ఏదైతే అప్లికేషన్ మీ కంప్యూటర్ మెషిన్ లో ఇన్స్టాల్ చేయొచ్చు, లేకపోతే అది డిఫాల్ట్ కూడా రావచ్చు. ఇప్పుడు ఇక్కడ పెయింట్ సాఫ్ట్వేర్ ఉంది, మీరు ఎక్కడైతే నేను డ్రాయింగ్ చేస్తున్నానో ఈ సాఫ్ట్వేర్ బ్రౌజర్ లో ఓపెన్ అవ్వట్లేదండి, నా కంప్యూటర్ మెషిన్ మీద ఓపెన్ అవుతుంది. నా కంప్యూటర్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ మీద నుంచి ఓపెన్ అవుతుంది. మరి ఇన్స్టాల్ చేశానా మరి ఇది అంటే? చేయలేదు. ఇలాంటి అప్లికేషన్స్ డిఫాల్ట్ గా వస్తాయి, కానీ అన్ని అప్లికేషన్స్ మన డిఫాల్ట్ గా రావండి. ఓకే, ఇక్కడ పెయింట్ అనేది ఒక ఎగ్జాంపుల్ అండి, డెస్క్టాప్ అప్లికేషన్ కి ఎగ్జాంపుల్. ఇది డిఫాల్ట్ అప్లికేషన్, ఇది మీరు ఇన్స్టాల్ చేయనవసరం లేదు సపరేట్ గా. మరి ఇంకొక అప్లికేషన్ ఇక్కడ ఉంది, చూపిస్తాను. ఇక్కడ ఎక్స్మైండ్ అనే సాఫ్ట్వేర్ ఉంది, ఇక్కడ వెళ్ళండి. అబౌట్ ఎక్స్మైండ్ అని ఉంది కదా, ఈ ఎక్స్మైండ్ అనే సాఫ్ట్వేర్ నేను ఇన్స్టాల్ చేశానండి. ఇది నాకు విండోస్ మెషిన్ లో, మీకు కానీ నాకు కానీ విండోస్ మెషిన్ లో ఉత్తిగే రాదు. ఎలా వస్తుంది? ఆ యొక్క వెబ్సైట్కి వెళ్ళాలి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, xmind.com అనే వెబ్సైట్కి వెళ్ళి చూద్దాం. ఎక్స్మైండ్ అని కొడదాం. ఓకే, ఇక్కడ కిందికి వెళ్ళిపోండి. హోటల్ కిందికి వెళ్ళిపోతే ఇక్కడ ఫుటర్ ఆప్షన్స్ లో లెగసీ అని ఉంటుంది, ఇక్కడ ఫ్రీ వర్షన్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే డౌన్లోడ్ కొట్టేస్తే ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది మీకు. చూడండి డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఈఎక్సీ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ డబుల్ క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈఎక్సీ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, దాన్ని డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో సహా రాలేదు ఈ సాఫ్ట్వేర్, ఎక్స్మైండ్ అనే సాఫ్ట్వేర్. మీకు ఇది కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సరే. ఎలాగైనా అది డౌన్లోడ్ చేసినా కానీ డౌన్లోడ్ చేయకున్నా కానీ అవి ఎలాంటి అప్లికేషన్స్ అంటే అవి డెస్క్టాప్ అప్లికేషన్. ఇక్కడ ఎక్స్మైండ్ అనేది డెస్క్టాప్ అప్లికేషన్స్.
హ్యావ్ టు ఇన్స్టాల్ అని రాస్తాను ఇక్కడ. మనం ఇన్స్టాల్ చేయాలి వాటిని. ఓకే, మరి మొబైల్ అప్లికేషన్స్ ఏంటండి? మరి ఇక్కడ వెబ్ అప్లికేషన్స్ అర్థమైపోయినాయి. ఏదైతే అప్లికేషన్స్ వెబ్సైట్ లో ఓపెన్ చేస్తున్నామో, ఓకే, వెబ్సైట్ ద్వారా బ్రౌజర్ లో ఓపెన్ చేస్తున్నామో, వెబ్సైట్ యూఆర్ఎల్ ద్వారా బ్రౌజర్ లో ఓపెన్ చేస్తున్నామో ఆ అప్లికేషన్స్ ని మనం వెబ్ అప్లికేషన్స్ అంటాం. ఏవైతే అప్లికేషన్స్ మనం కంప్యూటర్ పైన డైరెక్ట్ గా ఓపెన్ చేస్తున్నామో బ్రౌజర్ సహాయం లేకుండా, అది కంప్యూటర్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్స్ తో సహా రావచ్చు, లేకపోతే మీరు దానికి సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవి డైరెక్ట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతున్న సాఫ్ట్వేర్స్. ఓకే, ఇలాంటి సాఫ్ట్వేర్స్ వచ్చేసి డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాం. మరి మొబైల్ అప్లికేషన్స్ ఏంటండి? ఇప్పుడున్న కాలంలో మొబైల్ ఫోన్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. ఓకే, మొబైల్ ఫోన్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. మొబైల్ అప్లికేషన్ ఏదన్నా కావచ్చు. ఇక్కడ నేను ఒకటి సెర్చ్ చేసి చూపిస్తాను ఇమేజ్ లో మొబైల్ అప్లికేషన్. ఇప్పుడు మీకు వాట్సాప్ అనేది ఉంది కదా, మీరు వాట్సాప్ ఎక్కువ మట్టుకు అప్లికేషన్ ఎక్కడ వాడతారండి? మీ మొబైల్ ఫోన్ లో. మనం ఏం చేయాలండి? వాట్సాప్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మనము ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ అయితే మీరు ప్లే స్టోర్కి వెళ్ళిపోయి, గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిపోయి అక్కడ వాట్సాప్ అని సెర్చ్ చేసుకుంటే ఆ సెర్చ్ రిజల్ట్స్ లో అంటే ప్లే స్టోర్ లో మనకి వాట్సాప్ అప్లికేషన్ వస్తుంది. మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకొని ఆ మొబైల్ అప్లికేషన్ మన మొబైల్ ఫోన్ లో వాడుకోవచ్చు. ఇట్లా అండి. చూడండి ఇక్కడ ఇక్కడ ఈ ఫోటోలో మొబైల్ ఫోన్ లో చూపించిన అప్లికేషన్స్ అన్ని మొబైల్ అప్లికేషన్. లింక్డ్ ఇన్ అప్లికేషన్, ఇక్కడ వాట్సాప్ అప్లికేషన్, ఫేస్బుక్ మెసెంజర్ అప్లికేషన్, గూగుల్ ప్లస్ అప్లికేషన్, పింట్రెస్ట్ అప్లికేషన్, ట్విట్టర్ అప్లికేషన్. ఓకే, ట్విట్టర్ ఇది ఇంకోటి ఏదో ఉన్నట్టుంది. తర్వాత ఇది ఇన్స్టాగ్రామ్, ఇది ఫేస్బుక్. ఓకే, ఇలా చాలా రకాల అప్లికేషన్స్ ఉంటాయండి మనం మొబైల్ ఫోన్ లో రోజు వాడుతూనే ఉంటాము. యూట్యూబ్ అప్లికేషన్ ఉంటుంది. కొన్ని ఇందులో కూడా మొబైల్ అప్లికేషన్ కొన్ని మొబైల్ ఫోన్ తో మనం కొన్నప్పుడే వస్తాయి, మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ డిఫాల్ట్ గానే వస్తుందండి. ఓకే, జీమెయిల్ కూడా డిఫాల్ట్ గానే వస్తుంది ఆండ్రాయిడ్ ఫోన్ లో అయితే. మరి ఈ ఫొటోస్ కూడా డిఫాల్ట్ గానే వస్తాయి. కొన్ని సెట్టింగ్స్ డిఫాల్ట్ గా. ఇప్పుడు ఫేస్బుక్ కావాలనుకోండి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లే స్టోర్ కానీ యాపిల్ స్టోర్ కానీ, మీ ఎలాంటి మొబైల్ ఫోన్ అందులో అక్కడ ప్లే స్టోర్ కానీ యాపిల్ స్టోర్ కానీ వెళ్ళి మీరు చేసుకోవాలి. చాలా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మొబైల్ అప్లికేషన్స్ కి ఎగ్జాంపుల్స్ అండి. ఓకే, ఇట్లా చాలా రకాల అప్లికేషన్స్ విచ్ అప్లికేషన్స్ ఇన్ మొబైల్ ఫోన్ ఆర్ మొబైల్ అప్లికేషన్స్. ఓకే, మీకు చూపించిన ఎగ్జాంపుల్స్ అన్ని మొబైల్ అప్లికేషన్స్ యొక్క ఎగ్జాంపుల్స్. మొబైల్ అప్లికేషన్స్. ఓకే, మరి ఇలాంటి రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి కదండి. మరి సెలీనియం అనే ఆటోమేషన్ టూల్ ఎలాంటి అప్లికేషన్ ని ఆటోమేట్ చేస్తుంది అంటే వెబ్ అప్లికేషన్ ని ఆటోమేట్ చేస్తుందండి. ఓకే, మనం సెలీనియం అనే ఆటోమేషన్ టూల్ వాడి వెబ్ అప్లికేషన్ ని ఆటోమేట్ చేయొచ్చు. మరి డెస్క్టాప్ అప్లికేషన్స్ ని ఆటోమేట్ చేయొచ్చా అంటే చేయలేమండి. మరి మొబైల్ అప్లికేషన్ ని ఆటోమేట్ చేయొచ్చా అంటే సెలీనియం ద్వారా అయితే చేయలేము. సెలీనియం ద్వారా ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ ని మనం ఆటోమేట్ చేయొచ్చు. డెస్క్టాప్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్ ని మనం ఆటోమేట్ చేయలేము. మరి ఒకవేళ మీకు డెస్క్టాప్ అప్లికేషన్స్ ని ఆటోమేట్ చేయాలంటే వేరే టూల్స్ ఉన్నాయండి. సెలీనియం యూస్ఫుల్ కాదండి. ఇక్కడ మనకు వేరే రకాల టూల్స్ ఉన్నాయి. యూఎఫ్టీ అనే ఒక టూల్ ఉందండి, టెస్ట్ కంప్లీట్ అనే టూల్ ఉంది. అట్లా రకరకాల టూల్స్ ఉన్నాయండి, మీరు వాడుకోవచ్చు. టెస్ట్ కంప్లీట్ అనే టూల్ ఉంది. ఇలాంటి టూల్స్ వాడుకోవచ్చు. మనం డెస్క్టాప్ అప్లికేషన్ ని ఆటోమేట్ చేయొచ్చు. మరి మొబైల్ అప్లికేషన్ ఎలా ఆటోమేట్ చేయొచ్చు అంటే దాని కూడా వేరే టూల్స్ ఉన్నాయండి. ఏపీఎం అనే టూల్ ఉందండి ఇక్కడ. ఓకే, మనకి ఏపీఎం అనే టూల్ ఉంది ఒకటి. ఓకే, ఈ ఏపీఎం అనే టూల్ ద్వారా ఇంకా చాలా ఉన్నాయి టూల్స్. ఇంపార్టెంట్ టూల్స్ నేను చెప్తున్నాను ఇక్కడ. సెలీనియం ద్వారా వెబ్ అప్లికేషన్స్ ఆటోమేట్ చేయొచ్చు, కానీ డెస్క్టాప్ అప్లికేషన్స్ ని కానీ మొబైల్ అప్లికేషన్స్ కానీ ఆటోమేట్ చేయలేము. ఒకవేళ మనం డెస్క్టాప్ అప్లికేషన్స్ కానీ మొబైల్ అప్లికేషన్స్ ని ఆటోమేట్ చేయాలనుకుంటే సెలీనియం ద్వారా చేయలేము. యూఎఫ్టీ టెస్ట్ కంప్లీట్ లాంటి టూల్స్ ద్వారా డెస్క్టాప్ అప్లికేషన్ ఆటోమేట్ చేయొచ్చు. ఆపిఎం లాంటి టూల్ ద్వారా మొబైల్ అప్లికేషన్ ని ఆటోమేట్ చేయొచ్చు. వేరే టూల్స్ ఉన్నాయండి ఇట్లాంటి అప్లికేషన్ ఆటోమేట్ చేయడానికి. కానీ చాలా మట్టుకు మనం టెస్టింగ్ చేసేటప్పుడు వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి అందుకోసం సెలీనియం అనే టూల్, ఆటోమేషన్ టూల్ చాలా పాపులర్ అయిందండి మార్కెట్ లో. సరే అండి, సో మీకు అర్థమైంది కదా ఎలాంటి టూల్స్ ని ఎలాంటి అప్లికేషన్స్ ని సెలీనియం అనేది ఆటోమేట్ చేస్తా అంటే ఓన్లీ వెబ్ అప్లికేషన్స్, ఏవైతే అప్లికేషన్స్ బ్రౌజర్స్ లో రన్ అవుతాయో అలాంటి అప్లికేషన్స్ మాత్రమే సెలీనియం ఆటోమేట్ చేయగలుగుతుంది. వెబ్సైట్స్ Amazon.com కావచ్చు, Flipkart.in కావచ్చు, MSN.com కావచ్చు, ఇలాంటి వెబ్ అప్లికేషన్స్ అన్నిటిని సెలీనియం ఆటోమేట్ చేయగలుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూద్దాం టైప్ ఆఫ్ అప్లికేషన్ సెలీనియం కెన్ ఆటోమేట్ అని ఉంది కదా, ఇక్కడ రాసేద్దాం. లాస్ట్కి రాద్దాం, లేకపోతే లాస్ట్ కూడా రాయొచ్చు. సెలీనియం ఈజ్ ఏ ఫ్రీ టూల్. ఓకే, సెలీనియం ఈజ్ ఏ ఫ్రీ టూల్. సెలీనియం అనేది ఒక ఫ్రీ టూల్ అండి. సెలీనియం ఈజ్ ఏ ఫ్రీ టూల్. ఫ్రీ అంటే ఏంటండి?
మనం మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనం సెలీనియం అనే టూల్ ని వాడడం కోసం, ఆటోమేషన్ టూల్ ని వాడడం కోసం మనము మనీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, పైసలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి. ఫ్రీగా మనకి మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి ఎటువంటి మనీ మనము పే చేయాల్సిన అవసరం లేదండి, ఫ్రీగా ఉంది. కొన్ని టూల్స్ ఉంటాయండి మార్కెట్లో, యూఎఫ్టీ అని చెప్పేసి, ఇట్లా మనం వాడే మైక్రోసాఫ్ట్ విండోస్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఇవన్నీ పే టూల్స్ అండి. లైసెన్స్ అనేది ఉంటుందండి, లైసెన్స్ తీసుకోకపోతే మీరు వాడలేరు. ఓకే, ఒకవేళ మీరు లైసెన్స్ లేకుండా వాడితే అది ఇల్లీగల్ అయిపోతుంది. ఓకే, అలాంటి టూల్స్ ఉన్నాయి మార్కెట్ లో మనకి. కానీ సెలీనియం టూల్ వచ్చేసి అలాంటి టూల్ కాదండి, ఫ్రీ అన్నట్టు. ఇంత మంచి టూల్ అయినా కానీ మనకు సెలీనియం అనేది ఫ్రీగా దొరుకుతుంది, చాలా అదృష్టం కదా. ఓకే, సో మరి సెలీనియం అనేది ఫ్రీ టూల్, దీనికి ఎలాంటి మనీ మనం పే చేయాల్సిన అవసరం లేదు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఓకే, ఫ్రీగా వాడుకోవచ్చు, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సరే, ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకోటి మాట్లాడుకుందాం. సెలీనియం ఫ్రీ అని అర్థమైంది కదా. ఇక్కడ ఒకటి ఉందండి, అఫిషియల్ వెబ్సైట్ అని ఉంది ఒకటి, అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ సెలీనియం. మరి ఎక్కడికైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటున్నారు కానీ మీరు చూపించలేదు మరి మీరు అని అంటారు మీరు. ఓకే, సెలీనియము ఫ్రీగా దొరుకుతుందని అంటున్నారు, కానీ ఎక్కడికైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే మరి ఫ్రీగా అని మీ క్వశ్చన్ ఉండొచ్చు మీ మనసులో. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మనకి ప్రతి ఒక్క టూల్కి ఒక వెబ్సైట్ అనేది ఉంటుందండి. ఓకే, ప్రతి ఒక్క టూల్కి ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది. అట్లనే సెలీనియం అనే ఆటోమేషన్ టూల్ కూడా ఒక సపరేట్ వెబ్సైట్ ఉందండి, అఫిషియల్ వెబ్సైట్. మనం వేరే వెబ్సైట్ లో దాని గురించి, సెలీనియం గురించి ఎంత రాసినా మనం నమ్మలేము, కానీ ఈ వెబ్సైట్ లో ఏ అక్షరం రాసినా కానీ దాన్ని ఖచ్చితంగా మనం నమ్మచ్చండి. దాన్నే మనం అఫిషియల్ వెబ్సైట్ అంటాం. మరి సెలీనియం యొక్క అఫిషియల్ వెబ్సైట్ ఏంది? మీరు చాలా వెబ్సైట్స్ వాడుతూ ఉంటారండి, మీకు చాలా న్యూస్ వస్తుంటాయి. మీరు వాట్సాప్ లో చెప్పిన న్యూస్ అని నమ్ముతారా, లేకపోతే అక్కడ లోకల్ గా ఉన్న పేపర్ కావచ్చు, మీ కంట్రీలో ఉన్న పేపర్ కావచ్చు, మన ఇప్పుడు ఈనాడు అని ఉందండి మనకి పేపర్. ఓకే, అట్లా పేపర్ లో వస్తే నమ్ముతారా, లేకపోతే వాట్సాప్ లో వచ్చిన మెసేజెస్ ని నమ్ముతారా, న్యూస్ మెసేజెస్ ని? మనం పేపర్ లో వస్తేనే నమ్ముతాం మనం, లేకపోతే టీవీలో. ఆ టీవీలో కూడా మనకి చాలా ఛానల్స్ ఉన్నాయి, కొన్ని చాలా ఫేక్ ఛానల్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు యూట్యూబ్ కూడా ఉంది కాబట్టి ఎవరెవరో ఏదో చెప్తూ ఉంటారు, కాకపోతే మనం ఈనాడు అని చెప్పేసి అట్లాంటి ఛానల్ కావచ్చు, టీవీ 9 కావచ్చు, ఇలాంటి ఛానల్స్ లో కొంచెం వింటే నమ్ముతాం మనం. ఓకే, అట్లనే సెలీనియం గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఎక్కడో దగ్గర ఎవరో చెప్పారని చెప్పి నమ్మలేమండి. అది కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా దానికి ఒక ప్రాపర్ ప్లేస్ ఉండాలి, అదే అఫిషియల్ వెబ్సైట్ అండి. అఫిషియల్ వెబ్సైట్ లో రాశారంటే ఖచ్చితంగా జరిగిందనే అర్థం. ఓకే, సరే, అది ఎట్లా ఓపెన్ చేయాలో చూపిస్తాను మీకు. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టైప్ చేయండి selenium.dev అని టైప్ చేయండి. ఓకే, selenium.dev, selenium.dev అని సెర్చ్ చేస్తే, బ్రౌజ్ చేస్తే మీకు ఈ యొక్క సెలీనియం ఒక అఫిషియల్ పేజ్ అనేది వస్తుందండి, అఫిషియల్ వెబ్సైట్ పేజ్ వస్తుందండి. హోమ్ పేజ్కి వెళ్ళిపోతారు మీరు. ఇక్కడ దానిలో ఉన్న హోమ్ పేజ్ లో మనం చేయాల్సింది ఏం లేదు. మన జనరల్ గా మనం పోయేది డౌన్లోడ్స్ పేజ్ అండి. డౌన్లోడ్స్కి వెళ్ళేసి అక్కడ మనకు కావాల్సింది ఏంది, సెలీనియం జావా కావాలి కదా, జావా వేరియంట్, సెలీనియం యొక్క జావా వేరియంట్. వెళ్ళిపోయి ఇక్కడ లింక్ క్లిక్ చేస్తే చూడండి డౌన్లోడ్ అయిపోతుంది, డౌన్లోడ్ స్టార్ట్ అయింది చూడండి. నేను ఏదైనా మనీ కట్టానంటే ఇది డౌన్లోడ్ చేయడానికి కోసం, ఏం కట్టలేదు. అందుకోసం సెలీనియం అనేది ఫ్రీ అంటాం మనం. సెలీనియం ఫ్రీ ఎందుకంటే మనం మనీ ఖర్చు చేయకుండానే, లైసెన్స్ ఏమి ఉండదండి, లైసెన్స్ అమౌంట్ ఏముండదు, డౌన్లోడ్ డైరెక్ట్ చేసుకోవచ్చు అండి. మనం ఇట్లా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు మనం సెలీనియం టూల్ ని, ఆటోమేషన్ టూల్ ని. ఓకే, సో అఫిషియల్ వెబ్సైట్ కూడా చెప్పాను, సెలీనియం ఎందుకు ఫ్రీ అనేది చెప్పాను, ఎలా ఫ్రీ ఉందని కూడా చూపించాను. ఫ్రీయే, కంపల్సరీ ఫ్రీయే. ఓకే, ఖచ్చితంగా ఫ్రీ అనేది మీకు నిరూపించాను. అండ్ మీకు అఫిషియల్ వెబ్సైట్ కూడా చూపించానండి, సెలీనియం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి కూడా చూపించాను మీకు క్లియర్ గా. దానికి అఫిషియల్ వెబ్సైట్ గురించి చెప్పడానికి చాలా ఉంటుందండి. ఇక్కడ మనము selenium.dev అని కొట్టగానే హోమ్ పేజ్కి వెళ్ళాం కదా, ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్స్ పేజ్కి వెళ్ళాలి. లేదు సెలీనియం గురించి నేను చూడాలి డాక్యుమెంటేషన్ అనుకుంటే డాక్యుమెంటేషన్ పేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ చాలా డాక్యుమెంటేషన్ ఉంటుంది మనకి. అట్లానే ఈ సెలీనియం యొక్క ప్రాజెక్ట్స్ ఏం తెలుసుకోవాలంటే ప్రాజెక్ట్స్ పేజ్కి వెళ్ళిపోవాలి. తర్వాత సపోర్ట్ అని ఉంటుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, క్లారిఫికేషన్స్ కావాలన్నా కానీ, ఏదైనా ఇష్యూ రిపోర్ట్ చేయాలా కానీ, సెలీనియం టూల్ వర్క్ చేయట్లేదు అని చెప్పేసి దాని అన్నిటికీ ఈ సపోర్ట్ పేజ్కి వెళ్తారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఉంటాయి కదండి, సెలీనియం గురించి లేటెస్ట్ న్యూస్, ఇది జరిగింది అది జరిగింది అని చెప్పేసి. ఓకే, అవన్నీ మనకి ఈ బ్లాగ్ పేజ్ లో ఉంటాయండి. ఓకే, బ్లాగ్ లో చాలా ఇప్పుడు ఏమైనా కొత్త వర్షన్ రిలీజ్ అయింది అనుకోండి, బ్లాగ్ పేజ్ లో సెలీనియం వాళ్ళు పెడతారు. ఇది వేరే వాళ్ళు చెప్తే మనం నమ్మలేము, సెలీనియం వాళ్ళు స్వతహాగా వాళ్ళ యొక్క అఫిషియల్ వెబ్సైట్ లో మెన్షన్ చేస్తేనే మనం నమ్మచ్చు. ఓకే, అట్లనే ఈ యొక్క వెబ్సైట్ ని మనం చాలా చాలా లాంగ్వేజ్ లో చూడొచ్చు అండి. సో ఇదండి అఫిషియల్ వెబ్సైట్, సెలీనియం యొక్క అఫిషియల్ వెబ్సైట్. ఇంకా అంత డీప్ పోవాల్సిన అవసరం లేదు, మనకు అవసరం వచ్చినప్పుడల్లా మనం అఫిషియల్ వెబ్సైట్ వెళ్తూనే ఉంటామండి మన కోర్సులో.
మన కోర్సులో సెలీనియం టూల్ అవసరం వచ్చినప్పుడల్లా మనం అఫిషియల్ వెబ్సైట్కి వెళ్తూ ఉంటాము. సో నేను చెప్పింది ఆ టైంకి నేను చెప్పిన అఫిషియల్ వెబ్సైట్ నుంచి అఫిషియల్ వెబ్సైట్ ని మనం సెలీనియం గురించి మనం ఎట్లా వాడుకుంటున్నామో ఆ రాబోయే సెషన్ లో నేను చూపిస్తాను. అవసరం ఉన్నప్పుడు అది సరిపోతుందండి. పోయి ఇప్పుడు దీనిలో పీజీ డిప్లొమా చేయాల్సిన అవసరం లేదు. అఫిషియల్ వెబ్సైట్ గురించి అంతా మీరు నేర్చుకోవాల్సిన అవసరం అనేది లేదండి. చాలా హై లెవెల్ గా మన అవసరం వచ్చినప్పుడు అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకుంటాం, సరిపోతుంది. మరి సెలీనియము ఎలాంటి బ్రౌజర్స్ ని సపోర్ట్ చేస్తుంది? ఇక్కడ మీకు ఇంతకు ముందు నేను ఈ కోడ్ రాసి చూపించాను కదా, ఒక డైరెక్టర్ లాగా నన్ను ఫీల్ అయిపోయి, మీరు ఒక ప్రేక్షకుడు లాగా ఫీల్ అయిపోయి ఇక్కడ ఏం జరుగుతుందో చూడమని చెప్పాను. సెలీనియం ఆటోమేషన్ టూల్ వచ్చేసి స్క్రిప్ట్ అనేది రన్ చేసింది. ఓకే, సెలీనియం టూల్ వచ్చేసి స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు టెస్టింగ్ అనేది అదే చేసేసింది. ఓకే, టెస్టింగ్ అనేది అదే చేసింది. ఏ బ్రౌజర్ లో చేసిందండి? టెస్టింగ్ అనేది ఏ బ్రౌజర్ లో చేసిందని చూడండి. ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ లో చేసింది. క్రోమ్ బ్రౌజర్ అండి, చూడండి, ఇది క్రోమ్ బ్రౌజర్. క్రోమ్ బ్రౌజర్ లో టెస్టింగ్ అనేది జరిగింది. మరి ఈ యొక్క సెలీనియం ఆటోమేషన్ టూల్ లో రాసిన కోడ్ ద్వారా ఓన్లీ క్రోమ్ బ్రౌజర్ లో మనం టెస్టింగ్ చేయొచ్చా? మరి వేరే బ్రౌజర్స్ కూడా ఉన్నాయా అంటే వేరే బ్రౌజర్స్ కూడా ఉన్నాయండి. ఎలాంటి బ్రౌజర్స్ ఉన్నాయంటే చూపిస్తాను మీకు. నాకండి ఇక్కడ రాస్తాను, డిఫరెంట్ బ్రౌజర్స్ సపోర్టెడ్ బై సెలీనియం అని రాస్తాను. డిఫరెంట్ బ్రౌజర్ సపోర్టెడ్ బై సెలీనియం. అయితే నేనేం చెప్తానంటే క్రోమ్ బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది. సెలీనియం ఆటోమేషన్ స్క్రిప్ట్స్ మనం క్రోమ్ బ్రౌజర్ లో రన్ చేసుకోవచ్చు, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో రన్ చేసుకోవచ్చు, తర్వాత ఎడ్జ్ బ్రౌజర్ లో రన్ చేసుకోవచ్చు, తర్వాత మనము సఫారీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ అని చెప్పొచ్చు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్, తర్వాత ఒపేరా బ్రౌజర్, తర్వాత సఫారీ బ్రౌజర్. ఇవి ఉంటాయండి. ఓకే, ఇవి జనరల్ గా బ్రౌజర్స్ అండి, సెలీనియం సపోర్ట్ చేసే బ్రౌజర్స్. కాకపోతే ఇందులో ప్రాబ్లం ఏమైందంటే ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ అనేది డిప్రికేట్ అయిందండి. డిప్రికేట్ అయింది అంటే అవుట్డేట్ అయిపోయింది. అవుట్డేట్ ఎట్లా అయిపోయిందండి? పాత పడిపోయింది, ఎవరు వాడతలేరు. ఎందుకు వాడతలేరు అంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ డిప్రికేట్ చేసిందండి. ఎవరండి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ ని మనకు ప్రొవైడ్ చేసేది? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ వచ్చేది. ఇప్పుడు నాకు లేటెస్ట్ వర్షన్ ఉందండి, విండోస్ 11 అని ఉంది. ఇందులో నేను ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటే మనకు రాదు. చూడండి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటే చూడండి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎక్కడైనా వచ్చిందండి? ఇక్కడ చూపిస్తుంది కానీ ఇది గూగుల్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ అప్లికేషన్స్ ఇక్కడ చూపిస్తుంది అండి. ఓకే, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వస్తుంది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వస్తుంది. ఓకే, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వస్తుంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏం చేసిందంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏం చేసిందంటే మీరు ఇప్పటి నుంచి ఈ బ్రౌజర్ వాడకండి, మేము లేటెస్ట్ బ్రౌజర్ చేస్తున్నాము, ఎడ్జ్ బ్రౌజర్. మీ అందరినీ మీకు సూచించేది ఏంటంటే మీకు ఇంటర్నెట్ బ్రౌజర్ అనేది అంత బాగాలేదు, మీరు ఎడ్జ్ బ్రౌజరే వాడండి, ఇది మా ఫ్యూచర్ బ్రౌజర్ అని చెప్తున్నారు. చెప్పి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ ని డిప్రికేట్ చేశారు. మరి మైక్రోసాఫ్ట్ వాళ్ళే డిప్రికేట్ చేసినప్పుడు మనం వాడాల్సిన అవసరం ఏముందండి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ ని? సో ఆటోమేషన్ మనం చేయొచ్చినా కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ మీద మనము మనం వాడము. మన ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ మీద రన్ చేయము. ఒకవేళ మీ అప్లికేషన్ ఓల్డ్ టైప్ ఆఫ్ అప్లికేషన్, అది ఓన్లీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ మీదనే రన్ అయితే అంటే మనకి ఎడ్జ్ బ్రౌజర్ లో కూడా ఒక ఐఈ ఎనేబుల్డ్ మోడ్ అనే ఆప్షన్ ఉందండి, అలా చేసుకోవచ్చు కొన్ని రోజుల వరకు. ఓకే, కానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళే మనకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మీరు వాడకండి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్, వాడకండి ఎడ్జ్ బ్రౌజర్ వాడుకోండి. ఓకే, ఇది మా ఫ్యూచర్ బ్రౌజర్ ఎడ్జ్ బ్రౌజర్. ఎవరైనా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ వాడితే వాళ్ళు ఎడ్జ్ బ్రౌజర్ వాడండి అని చెప్తున్నారు. ఓకే, అలాంటప్పుడు మనం ఆటోమేషన్ కూడా చేయాల్సిన అవసరం, మన కోడ్ ని ఎడ్జ్ బ్రౌజర్ మీద రన్ చేసి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకే, సారీ, ఐ బ్రౌజర్ మీద, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ మీద టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఉండని, నేను చెప్తాను, వేరే మనకు టైం వచ్చినప్పుడు చెప్తాను. మీరు ఒకవేళ ఐ బ్రౌజర్ మీద టెస్ట్ చేయాలంటే ఎలా చేయాలో కూడా చెప్తాను. ఇంకా ఉందండి పాసిబిలిటీ, సెలీనియం ఆటోమేషన్ కొన్ని ఐ బ్రౌజర్ మీద ఎట్లా రన్ చేయాలో కూడా చూపిస్తాను మీకు. డైరెక్ట్ గా ఐ బ్రౌజర్ అంటూ ఏం లేదు, ఎడ్జ్ బ్రౌజర్ లోనే ఐ మోడ్ ఒకటి ఉంది, ఆ ఐ మోడ్ ఎనేబుల్ చేసుకొని మనం చేస్తాం. అది మీకు తర్వాత చూపిస్తాను, టైం వచ్చినప్పుడు చూపిస్తాను. సరే, ఇంకా ఇంకేం బ్రౌజర్ అంటే ఇది వాడట్లేదు ఎవరు ఇప్పుడు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ డిప్రికేట్ అయింది కాబట్టి, మైక్రోసాఫ్ట్ ద్వారా డిప్రికేట్ అయింది కాబట్టి ఎవరు వాడట్లేదు. తర్వాత ఒపెరా బ్రౌజర్ కూడా ఏమైందంటే లేటెస్ట్ వర్షన్, ఇప్పుడు సెలీనియం 3కి వెళ్ళారనుకోండి, సెలీనియం 3, సెలీనియం లో కూడా వర్షన్స్ ఉంటాయి మనకి. ప్రతి సాఫ్ట్వేర్ కు వర్షన్ ఉంటుంది. ఇప్పుడు విండోస్ లో విండోస్ 11 ఉంది. ఇంతకు ముందు ఏముంటాయండి? విండోస్ 11 ముందు విండోస్ 10 ఉండే మనకి, దాని ముందు విండోస్ 8.1 ఉండే, విండోస్ 8 ఉండే, విండోస్ 7 ఉండే, విండోస్ ఎక్స్పీ ఉండే, అలా చాలా చాలా వర్షన్స్ ఉంటాయి మనకి ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా. అట్లనే మనకి సెలీనియం లో కూడా వర్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు సెలీనియం 3 వరకు ఒపేరా బ్రౌజర్ ఉండేది, మరి సెలీనియం 4 నుంచి సపోర్ట్ లేదండి. ఓకే, సెలీనియం 4 సపోర్ట్ చేయట్లేదండి. ఎందుకంటే ఈ ఒపేరా బ్రౌజర్ కావచ్చు, క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, రెండు
క్రోమియం అనే ప్రాజెక్ట్ మీద బిల్డ్ చేసినాయి అన్నట్టు. మనం క్రోమ్ బ్రౌజర్ లో టెస్ట్ చేస్తే ఒపెరా బ్రౌజర్ లో కూడా చేసినట్టే అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి, సెలీనియం డెవలపర్స్ అనుకున్నారు కాబట్టి ఒపెరా బ్రౌజర్ ని తీసేశారు. ఎందుకంటే వాళ్ళకి చాలా వర్క్ చేయాలండి. ప్రతి బ్రౌజర్ కి వాళ్ళు చాలా కోడ్ పెట్టి మన కోసం ప్రొవైడ్ చేయాలి. అది తట్టు ఫ్రీగా ₹1 కూడా ఛార్జ్ చేయకుండా వాళ్ళు చేస్తున్నారు మనకి. సో అవసరం లేనప్పుడు ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడడం అని చెప్పేసి ఒపెరా బ్రౌజర్ తీసేశారు వాళ్ళు. ఓకే, ఎప్పటి నుంచి? కొత్త వర్షన్, సెలీనియం యొక్క కొత్త వర్షన్ నుంచి తీశారు. సెలీనియం 4 వర్షన్ నుంచి దాని యొక్క సపోర్ట్ తీశారు. అంటే ఇప్పుడు మనకున్న మిగిలిన 6 బ్రౌజర్స్ లో ఏవైతే మన సెలీనియం ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, స్క్రిప్ట్ ఇది రన్ చేసినప్పుడు ఇది క్రోమ్ బ్రౌజర్ లో రన్ అవుతుంది కదా, అలానే మనం ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో రన్ చేసుకోవచ్చు, ఎడ్జ్ బ్రౌజర్ లో రన్ చేసుకోవచ్చు, ఓకే, తర్వాత సఫారీ బ్రౌజర్ లో రన్ చేసుకోవచ్చు. మొత్తం 6 2 మాత్రం అవసరం లేదు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ అవసరం లేదు, ఒపెరా బ్రౌజర్, మిగతా 4 మనము రన్ చేసుకోవచ్చు అండి. ఓకే, సరే, మరి ఇది కన్ఫర్మ్డ్ గా ఇవేనా బ్రౌజర్స్ అంటే ఎలా చెప్పొచ్చు అండి? మనం మళ్ళీ అఫిషియల్ వెబ్సైట్ కి వెళ్ళాలండి. ఓకే, అఫిషియల్ వెబ్సైట్ కి వెళ్తే మనకు తెలుస్తుంది. అఫిషియల్ వెబ్సైట్ కి అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ బ్రౌజర్స్ ని సెలీనియం సపోర్ట్ చేస్తుందని తెలుసుకోవాలంటే అఫిషియల్ వెబ్సైట్, చెప్పాను కదా మీకు అఫిషియల్ వెబ్సైట్ కి తరచుగా వెళ్తూ ఉంటాం అని చెప్పేసి. అలా అఫిషియల్ వెబ్సైట్ కి వెళ్ళండి, selenium.dev అనే అఫిషియల్ వెబ్సైట్ కి వెళ్ళి డౌన్లోడ్స్కి వెళ్ళిపోండి. డౌన్లోడ్స్కి వెళ్ళిపోయిన తర్వాత కిందికి వెళ్ళండి, పేజ్ కిందికి వెళ్ళండి. వెళ్తూ ఉంటే మీకు ఇక్కడ బ్రౌజర్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ సెలీనియం ఎలాంటి బ్రౌజర్స్ ని సపోర్ట్ చేస్తుంది, ఏ బ్రౌజర్స్ ని సపోర్ట్ చేస్తుందో మీకు కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. చూడండి, ఫైర్ ఫాక్స్ చేస్తుంది, క్రోమ్ చేస్తుంది, తర్వాత ఎడ్జ్ బ్రౌజర్ చేస్తుంది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ చేస్తుంది, ఒపెరా చేస్తుంది, సఫారీ చేస్తుంది. నేను చెప్పిన 6 బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే అందులో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఏమో మైక్రోసాఫ్ట్ డిప్రికేట్ అయింది, ఒపెరా బ్రౌజర్ ఏమో సెలీనియం 4 నుంచి సపోర్ట్ చేస్తుంది. పాత వర్షన్ ఇంకా సపోర్ట్ చేస్తుంది. సెలీనియం 3 పాత వర్షన్ కదా, అది ఇంకా సపోర్ట్ చేస్తుంది, కానీ సెలీనియం 4 లేటెస్ట్ వర్షన్ మాత్రం, కొత్త వర్షన్ మాత్రం సపోర్ట్ చేయట్లేదు. ఓకే, అంటే మన స్క్రిప్ట్స్ ని రకరకాల బ్రౌజర్స్ మీద మనం రన్ చేయొచ్చు అండి. క్రోమ్ బ్రౌజర్ ఒకటే కాకుండా మనం కోడ్ చేంజ్ చేసి రకరకాల బ్రౌజర్స్ మీద మనం రన్ చేసుకోవచ్చు. మరి ఇంకేముంది అంటే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్టెడ్ బై సెలీనియం అండి. నెక్స్ట్ స్టేజ్ ఉందండి, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్టెడ్ బై సెలీనియం. ఓకే, రాసేస్తాను ఇక్కడ. ఇప్పుడు బ్రౌజర్స్ గురించి చూసాం కదా, సెలీనియం ఎలాంటి బ్రౌజర్స్ ని సపోర్ట్ చేస్తుందో చూసాం. డిఫరెంట్. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి చూద్దాం. ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మీరు సెలీనియం ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ని రాయొచ్చు, రన్ చేయొచ్చు. ఓకే, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ సపోర్టెడ్ బై సెలీనియం అని రాస్తాను. ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ని సెలీనియం సపోర్ట్ చేస్తుంది అంటే మనకి మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తుందండి. ఇప్పుడు నేను వాడేది ఏంది, విండోస్ కాబట్టి ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ సపోర్ట్ చేస్తుంది అంటే చాలా మంది విండోసే వాడతారు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తుందండి సెలీనియం వచ్చేసి. మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో సెలీనియం ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు, సెలీనియం టూల్ అనేది వాడుకోవచ్చు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో. అలానే మ్యాక్ ఓఎస్, యాపిల్ మ్యాక్ ఉంటది కదండి, అందులో కూడా మీరు సెలీనియం ని వాడుకోవచ్చు. ఓకే, ఇంకా ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ ఏముందండి, లినక్స్ ఉంటది మనకి. ఓకే, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా మనము సెలీనియం ని వాడచ్చు. ఇలా మనకి మార్కెట్ లో మనకి మెయిన్ గా ఉండే పాపులర్ ఉండే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ ఓఎస్, చాలా మంది వాడి మూడే కాబట్టి ఈ మూడింటిని సెలీనియం అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి బాధలేదు. ఓకే, ఇప్పుడు నేను విండోస్ లో వాడుతున్నాను కదా, ఈ స్క్రిప్ట్ ఎక్కడ రాశాను, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో రాస్తాను ఒక టూల్ లో. ఓకే, ఇది రన్ చేస్తే వర్క్ అవుతుంది కదా. అట్లనే మీరు ఈ ఒక కోడ్ ని మీరు మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ లో రాయొచ్చు, లినక్స్ మెషిన్ లో కూడా రాయొచ్చు. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, వర్క్ అవుతుంది. సరే, అంతా బాగానే ఉంది ఇక్కడ వరకు. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్. ఇది ఎక్కడ ఫైండ్ చేయాలండి, మరి ఇది ఎలా, ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని ఎట్లా ఖచ్చితంగా చెప్పాలంటే మళ్ళీ అఫిషియల్ వెబ్సైట్ అండి. ఓకే, అఫిషియల్ వెబ్సైట్ కి వెళ్ళి చూసుకోవాలి. ఇక్కడ అఫిషియల్ వెబ్సైట్ అని రాసిన బ్రౌజర్స్ కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ రోజు చెప్పింది రేపు ఉండకపోవచ్చు, రేపు చేంజెస్ అవి జరగచ్చండి. ఓకే, ఏ బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది అనేది చెప్పలేము, ఎప్పుడు చెప్పలేము. మీకు ఖచ్చితంగా ఆ పర్టికులర్ రోజుకి ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్, ఏ వెబ్సైట్స్, ఏ బ్రౌజర్స్ ని సపోర్ట్ చేస్తుందని తెలుసుకోవాలనుకుంటే మీరు అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళాలండి. ఖచ్చితంగా మీరు అఫిషియల్ వెబ్సైట్కి వెళ్తేనే అక్కడ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. selenium.devకి వెళ్ళండి, మళ్ళీ డౌన్లోడ్స్కి వెళ్ళండి. డౌన్లోడ్స్ లో కిందికి వెళ్తూ ఉండండి, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనే ఆప్షన్ వస్తుంది బ్రౌజర్స్ కింద, అది క్లిక్ చేయండి. చూడండి, విండోస్, మ్యాక్, లినక్స్, నేను చెప్పాను కదా 3 ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, మనకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కావాలంటే అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇలా వెళ్తూనే ఉంటాం మనము అఫిషియల్ వెబ్సైట్ కి, సో అవసరం ఉన్నప్పుడల్లా. మరి డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సపోర్టెడ్ బై సెలీనియం అని ఇంకోటి ఉందండి.
ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడి మనం సెలీనియం ఆటోమేషన్ కోడ్ ని రాయొచ్చు. ఇక్కడ ఏ లాంగ్వేజ్ వాడానండి నేను? ఇక్కడ సెలీనియం ఆటోమేషన్ కోడ్ రాయడం కోసం ఏ లాంగ్వేజ్ వాడానండి? నేను జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడానండి. క్లాస్ ఉంది, ఇక్కడ మెయిన్ మెథడ్ ఉంది, దానిలో నేను సెలీనియం కోడ్ రాశాను. రైట్, ఇక్కడ ఏ లాంగ్వేజ్ వాడానండి? ఈ యొక్క ఎగ్జాంపుల్లో నేను జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడాను. మరి జావా ఒకటే వాడొచ్చా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే? కాదండి. మీకు జావా నేను వివరిస్తాను వచ్చే సెషన్స్ లో. నేను ఇప్పుడైతే చూడండి, ఇక్కడ కోడ్ రాసినప్పుడు ఇది జావా సెలీనియం రెండు కలిపి రాశాను నేను. అట్లనే జావా ఒకటే ఉందా, సెలీనియం సపోర్ట్ చేస్తా అంటే కాదండి. ఇక్కడ నేను రాస్తాను డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సపోర్టెడ్ బై సెలీనియం అని రాస్తాను. ఓకే, రాసిన తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని రాస్తాను. ఎలాంటి లాంగ్వేజెస్ ని సెలీనియం సపోర్ట్ మెయిన్ రాస్తాను. చాలా ఉంటాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, కానీ మెయిన్ లాంగ్వేజెస్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి జావా అండి. ఫస్ట్ జావా సపోర్ట్ చేస్తాను. జావా ప్రోగ్రామింగ్ ద్వారా సెలీనియం ఆటోమేషన్ చేయొచ్చు, కోడ్ రాయొచ్చు. అట్లనే పైథాన్ కూడా సపోర్ట్ చేస్తాను. తర్వాత జావా, పైథాన్, సి షార్ప్ .NET ఉంటుంది కదా, సి షార్ప్ అది. ఓకే, తర్వాత రూబీ, తర్వాత జావా స్క్రిప్ట్. ఇవి ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ అండి. సెలీనియం సపోర్ట్ చేసే ఇంపార్టెంట్ లాంగ్వేజ్ 5 ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి, అదర్స్ అని కూడా రాస్తాను. ప్రతిదీ నేను రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే, మరి ఏ లాంగ్వేజెస్ ఈ యొక్క సెలీనియం ఆటోమేషన్ టూల్ ని సపోర్ట్ చేస్తాయి? ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం సెలీనియం ఆటోమేషన్ టూల్ ద్వారా ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాసి ఆటోమేషన్ ఎట్లా చేయొచ్చు అనేది, ఏ లాంగ్వేజెస్ వాడచ్చు, ఏ లాంగ్వేజ్ ని సెలీనియం సపోర్ట్ చేస్తాను తెలుసుకోవడం కోసం మళ్ళీ మనం అఫిషియల్ వెబ్సైట్ కి వెళ్ళాలండి. అఫిషియల్ వెబ్సైట్ ఏదండి? selenium.dev. అఫిషియల్ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్లోడ్స్కి వెళ్ళండి. డౌన్లోడ్స్కి వెళ్ళగానే ఇక్కడ ఫస్ట్ సెక్షన్ లోనే ఉంటుంది, మీరు కిందికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సెలీనియం క్లయింట్ అండ్ వెబ్ డ్రైవర్ లాంగ్వేజ్ బైండింగ్స్ అని ఉంటుంది. లాంగ్వేజ్ బైండింగ్స్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండి. ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? మెయిన్ ఏంది? జావా, తర్వాత పైథాన్, తర్వాత సి షార్ప్, తర్వాత రూబీ, తర్వాత జావా. ఇవి మెయిన్ టాప్ 5 అన్నట్టు. ఓకే, ప్రోగ్రామ్. ఇవి కాకుండా ఇంకా ఉంటాయని చెప్పాను కదా, అదర్ లాంగ్వేజెస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, అప్పుడు మీరు కిందికి వెళ్తే మీకు చూపిస్తుంది జావా, పైథాన్, సి షార్ప్, రూబీ, జావా స్క్రిప్ట్ కాకుండా మనకి గో ఉంటుంది, హ్యాస్కెల్ ఉంటుంది, పర్ల్ ఉంటుంది, పిహెచ్పి, ఆర్, డాట్, ఫారో, స్మాల్ టాక్. ఓకే, చాలా ఉంటాయండి. ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి, పర్లేదు. మీరు ఒకవేళ ఎలాంటి లాంగ్వేజెస్ సెలీనియం ఆటోమేషన్ లో యూజ్ అవుతాయి అంటే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలీనియం సపోర్ట్ చేస్తాయంటే, లేకపోతే సెలీనియం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేస్తుంది ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాయడానికి అంటే, ఇవ్వండి లాంగ్వేజెస్. ఓకే, చాలా ఉంటాయి లాంగ్వేజెస్. సో అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవాలి మనం. ఓకే, వెబ్సైట్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి. మేజర్ చేంజ్ అవ్వకపోవచ్చు, చేంజెస్ కూడా జరగచ్చు కూడా, కానీ ఇవి మాత్రం ఇంపార్టెంట్ అండి. ఓకే సార్, ఇంకేముందండి? సో ఈ సెషన్కి అయితే ఇక్కడ వరకు సరిపోతుందండి. వచ్చే సెషన్లో ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. ఇది కాంపోనెంట్స్ అని ఉన్నాయి, వర్షన్స్ అని ఉన్నాయి, తర్వాత ప్రీరిక్వైట్స్ అని, ఇవన్నీ నేను వచ్చే సెషన్స్ లో కవర్ చేస్తాను. ఇప్పటికైతే ఈ ఒక రెండో సెషన్ లో, సెషన్ 1 అయిపోయింది కదా ఇంట్రొడక్షన్ లో, సెషన్ 1 లో కొన్ని కవర్ చేస్తాను మీకు ఆల్రెడీ. మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, హౌ కెన్ ఎ టూల్ పర్ఫార్మ్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, వాట్ ఈస్ సెలీనియం అని చెప్పి చేశాను. దాని తర్వాత రెండో సెషన్ లో మీకు ఏ అప్లికేషన్స్ ని సెలీనియం ఆటోమేట్ చేస్తుంది అంటే ఏం చెప్పానండి? వెబ్ అప్లికేషన్స్ మాత్రమే. ఓకే, వెబ్ అప్లికేషన్స్ మాత్రమే ఆటోమేట్ చేస్తుందని చెప్పాను. దానికి సంబంధించిన నోట్స్ కూడా పెట్టేస్తాను ఇక్కడ చూడండి. సెలీనియం కెన్ ఓన్లీ ఆటోమేట్ వెబ్ అప్లికేషన్స్ అని రాసేద్దాం. తర్వాత సెలీనియం కెనాట్ ఆటోమేట్ డెస్క్టాప్ ఆర్ మొబైల్ అప్లికేషన్స్, ఇది కూడా రాసేస్తాను. ఓకే, తర్వాత ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే కొంచెం మనకి బాగా వస్తుంది. దాని తర్వాత సెలీనియం ఇస్ ఏ ఫ్రీ టూల్ అన్నాం కదా, సెలీనియం ఫ్రీ టూల్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ రాసేద్దాం. ఓకే, మనం ఎలాంటి అమౌంట్ లైసెన్స్ గురించి పే చేయాల్సిన అవసరం లేదు. అఫిషియల్ వెబ్సైట్ ఏంటండి సెలీనియంది? అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసి selenium.dev అండి. ఓకే, ఇక్కడ యాడ్ అయింది ఇది. ఓకే, selenium.dev అనేది అఫిషియల్ వెబ్సైట్ మనకి. ఓకే, ఇక్కడ వచ్చింది, తీసేద్దాం. దాని తర్వాత ఇంకేముందండి? ఎలాంటి బ్రౌజర్ సెలీనియం సపోర్ట్ చేస్తుంది ఇక్కడ రాసాను ఆల్రెడీ, అన్ని బ్రౌజర్స్ పేర్లు రాసాను. అఫిషియల్ వెబ్సైట్ లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, ఇది ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్. ఎలాంటి బ్రౌజర్స్ సెలీనియం సపోర్ట్ చేస్తుంది, ఆ టైం పీరియడ్ లోకి ఏ బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది అనేది అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోండి. అట్లానే సెలీనియం వచ్చేసి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది కూడా అఫిషియల్ వెబ్సైట్ లో చూసుకుంటే మీకు మంచిది. లేదంటే హై లెవెల్గా అయితే ఈ 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఎట్లా సపోర్ట్ చేస్తుంది, ఏమైనా చేంజెస్ అయితే అఫిషియల్ వెబ్సైట్ లో చూసుకోండి.
తర్వాత అట్లనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని కూడా ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పాను కదా, జావా, పైథాన్, C#, జావా స్క్రిప్ట్, రూబీ అని చెప్పాను కదా, అవి కాకుండా గో, హ్యాస్కల్ ఇవన్నీ ఉంటాయి. అది కూడా అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోండి, మీకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఓకే, సో ఈ సెషన్ కి అయితే ఇంతే అండి. ఇంకో వచ్చే సెషన్ లో కలుద్దాం, సెషన్ 3 లో కలుద్దాము. మూడో సెషన్ లో మిగతా టాపిక్స్ ఉన్నాయి కదండి, ఇంట్రొడక్షన్ టు సెలీనియం లో, ఆ టాపిక్స్ నేను వచ్చే మూడో సెషన్ లో నేను కవర్ చేస్తాను. ఈ సెషన్ కి అయితే ఇంతే అండి. వచ్చే సెషన్ లో కలుద్దాం. ధన్యవాదాలు, బాయ్.